निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता दे दे माँ शक्ति श्रीमाताजी त्वमेव साक्षात् श्री निर्मला नमो नमः नमो नमः आदिशक्ति श्रीमाताजी कुंडलनी माँ निर्मल माँ कुंडलनी माँ निर्मल माँ सानिध्य सामीप्य सदा रहे माँ कुंडलनी माँ निर्मल माँ सानिध्य सामीप्य सदा रहे माँ निर्विचारिता दे दे माँ श्री निर्मला निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए निर्विचारिता दे दे
भक्तों हम सब चरणों में श्री निर्विचारिता स्वामिनी नमो नमः। भक्तों हम सब चरणों में माँ प्रेम से आपके नाम को लेकर भक्तों हम सब चरणों में माँ प्रेम से आपके नाम को लेकर आनंद में डूबे हम सब आनंद में डूबे हम सब कृपा करे श्री माता जी कृपा करे श्री माता जी निर्विचारिता दे दे माँ एककार अनुभूति के लिए सानिध्य सामीप्य सदा रहे माँ निर्विचारिता दे दे माँ कृपा करे श्री माता जी निर्विचारिता दे दे माँ निर्विचारिता दे दे माँ निर्विचारिता दे दे जय श्री माताजी। ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి సత్యాన్వేషకులు అందరికీ సహజ యోగ సామూహికత తరపున నమస్కారం. మొదటగా శ్రీ మాతాజీ యొక్క అనుమతి తీసుకుంటాము. శ్రీ మాతాజీ ఈ యొక్క ధ్యాన కార్యక్రమానికి విచ్చేసిన మా అందరికీ మీ యొక్క అనుమతిని మాకు ప్రసాదించండి తల్లి. మా ఈ ధ్యానంకు ఎటువంటి ఆటంకం రాకుండా మమ్మల్ని చక్కటి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మొదటగా శ్రీ మాతాజీ శరణాగతి తీసుకుని బంధన్ వేస్తుంది.
రెండు చేతులు మన ఒళ్ళో నిలుపుకుందాము. శ్రీ మాతాజీ, చేసేది మీరు, చేయించేది మీరు. మా అందరికీ ఏ విధంగా ధ్యానం అవసరమవుతుందో, ఆ విధంగానే ఈ ధ్యాన కార్యక్రమాన్ని కొనసాగించండి తల్లి. మన యొక్క రెండు చేతులని భూమి మీద పెట్టుకుందాము. శ్రీ మాతాజీ, భూమాతకు ఉన్నటువంటి ఓర్పును, సహనంను మాకు ప్రసాదించండి. మా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని భూతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి. అమ్మ, మమ్మల్ని ధ్యానమునకు సన్నద్ధులను చేయండి. అమ్మ, మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణంను ధ్యానమునకు అనుకూలంగా మరల్చండి. అమ్మ, మా లోపల శ్రీ గణేశుణ్ణి స్థిరపరచండి. ఈ ధ్యాన కార్యక్రమంలో మా అందరికీ చక్కటి ధ్యాన స్థితిని ప్రసాదించండి. మన యొక్క రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుంటున్నాము. ఇప్పుడు మనము 3 మహామంత్రాలు తర్వాత శ్రీ గణేశ మంత్రం తీసుకుంటాము. त्वमेव साक्षात् श्रीमहालक्ष्मी सरस्वती महाकाली त्रिगुणात्मिका कुण्डलिनी साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्रीकल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्षप्रदायिनी माताजी श्री निर्मला देव्यै नमो नमः।
ఇప్పుడు నెమ్మదిగా మన యొక్క కుడి చేతిని భూమాత మీద పెట్టుకొని ఎడమ చేతి మన ఒళ్ళోన మన యొక్క పూర్తి చిత్తము ఎడమ చాడ ఇడానాడ మీద నిలుపుదాము. మనం ఇక్కడ చేసేది మొత్తం కూడా పూర్తి ఇంట్రాస్పెక్షన్, మన యొక్క అంతర్గత సూక్ష్మ వ్యవస్థలోనికి మన యొక్క చిత్తం పూర్తిగా వెళ్ళడం. మన యొక్క ఎడమ చేతికి కుడి చేతికి భూమికి మధ్య ఏమి జరుగుతుంది గమనిస్తూ శ్రీమాతాజీ మా యొక్క ఎడమ భాగంలో భూతత్వం ద్వారా పూర్తిగా శుద్ధిపరచు. అమ్మ మా యొక్క ఎడమ భాగంలో ఉన్నటువంటి అధిక వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. అమ్మ మా ఎడమ భాగంలో ఉన్నటువంటి అనవసర భయాలను మా నుంచి దూరం చేయండి. మా ఎడమ భాగంలో ఉన్నటువంటి గతానికి సంబంధించిన అన్ని రకాల ఆలోచనలు మా నుంచి పూర్తిగా తొలగించండి తల్లి. అమ్మ మా ఎడమ భాగంలో శ్రీ మహాకాళి తత్వాన్ని, శ్రీ భైరవనాథ తత్వాన్ని పెంపొందించండి. మన యొక్క కుడి చేతిని ఒళ్ళో పెట్టుకొని ఎడమ చేతిని ఆకాశం అమ్మ మా యొక్క కుడి భాగంను ఆకాశ తత్వం ద్వారా పూర్తిగా శుద్ధిపరచండి. అమ్మ ఆ కుడి భాగంలోనికి వస్తున్నటువంటి అన్ని రకాల నకారాత్మకతను ఆకాశ తత్వం ద్వారా తొలగించండి. అమ్మ మా కుడి భాగంలో ఉన్నటువంటి భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలు, అన్ని రకాల ఆలోచనలను మా నుండి పూర్తిగా దూరం చేయండి. మాలో శ్రీ హనుమాన తత్వాన్ని, శ్రీ ఆ సరస్వతి తత్వాన్ని పెంపొందించండి. మా మా యొక్క కుడి భాగంలో పూర్తిగా చల్లబరచండి తల్లి. మా మా కుడి భాగంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమతుల్యతను ఆకాశ తత్వం ద్వారా పూర్తిగా తొలగించండి.
యొక్క ఎడమ చేతి వేళ్ళను ఎడమ అరచేతి మధ్య భాగం గమనించండి. రెండు చేతులు మన ఒళ్ళో పెట్టుకుందాము. శ్రీమాతాజీ, మా శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల అసమతుల్యత పూర్తిగా తొలగించండి. మమ్మల్ని సమతుల్య స్థితిలో ఉంచండి. చక్కటి ధ్యాన స్థితి వచ్చేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి. మాలో శ్రీ గణేష తత్వాన్ని పెంపొందించండి తల్లి. అమ్మ, శ్రీ గణేశులో ఉన్నటువంటి అమాయకత్వాన్ని, నిర్మలమైనటువంటి ప్రేమను మాకు అందించండి తల్లి. మా లోపల ఉన్నటువంటి అన్ని రకాల భయాలను పూర్తిగా తొలగించండి. మా లోపల శ్రీ గణేశుని స్థిరపరచండి. ఇక్కడ మనము గౌరీ పిల్లల్ని మాత సంకట ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఒకసారి మన యొక్క ఎడమ చేతిని కింద పెట్టుకొని కుడి చేతి మన ఒళ్ళోనే ఉంచి మన యొక్క పూర్తి చిత్తం గుడి మూలాధారం తీసుకుంటాము. కొంచెం సౌండ్ పెంచుతారండి శ్రీమాతాజీ. శ్రీ మాతాజీ, మా లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను అన్నింటినీ పూర్తిగా తొలగించండి తల్లి. మన యొక్క రెండు చేతులను ఒళ్ళో పెట్టుకుంటాము. ఒకసారి మన యొక్క కుడి చేతిని మన హృదయం మీద పెట్టుకుంటాము. శ్రీ మాతాజీ, మా యొక్క హృదయంలో పూర్తిగా తెరవండి తల్లి.
మా అందరికీ ఆత్మ గురించినటువంటి అవగాహనను ప్రసాదించండి. మా లోపల శివతత్వమును పెంపొందించండి. అమ్మా, మీ యొక్క ప్రేమ తత్వంను మాకు అందించండి. మా లోపల ఉన్నటువంటి శక్తిని తెలుసుకునే విధానాన్ని మాకు తెలియజేయండి తల్లి. ఆ యొక్క కుడి చేతిని విచ్చుది దగ్గర పెట్టుకొని కొద్దిసేపు కుడి చేతిని నుదురు మీద నిలుపుకొని కొంచెము తలను కిందికి వంచిపెట్టి, అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా, నా లోపల ఉన్నటువంటి అహంకారంను, ప్రత్యహంకారంను పూర్తిగా తొలగించండి తల్లి. నాలో విచక్షణ భావాన్ని పెంపొందించండి తల్లి. నెమ్మదిగా మన యొక్క కుడి చేతిని తల మీద, సహస్రారం మీద పెట్టి చక్కగా కాల్పు మాత్రమే మూవ్ అయ్యేటట్టు రొటేట్ చేసుకుంటూ, శ్రీమాతాజీ, మా యొక్క ఆత్మ సాక్షాత్కారంను దృఢపరచండి. మీ యొక్క ప్రేమ తత్వాన్ని మాకు తెలియపరచండి. మమ్మల్ని ఎప్పుడూ రియాలిటీలోనే ఉంచండి తల్లి. నెమ్మదిగా మన యొక్క కుడి చేతిని ఒళ్ళో తీసుకుందాము. చిత్తము చక్కగా సహస్రారం మీదనే నిలిచి ఉంటుంది. అమ్మ, ఆ యొక్క సహస్రారంలోనూ, ఆ యొక్క రెండు అరచేతుల్లోనూ మీ యొక్క ప్రేమ తత్వాన్ని చూపించండి తల్లి. ఈ యొక్క చైతన్య తరంగం యొక్క అనుభూతిని మేము పొందేటట్లు చేయండి తల్లి. యొక్క చిత్తం పూర్తిగా సహస్రారం మీద నిలుపుకొని చక్కటి ధ్యాన స్థితిని ఆనందిస్తూ శ్రీ మాతాజీ యొక్క ప్రవచనం ఇవాళ భవసాగరం మీద విన్నాం.
I'm happy so many have come here from various places. You know that by puja you excite the chakras within me and you get lots of vibrations and you achieve suddenly a height in your awareness. You do achieve that, but after some time they say that mother again come down. Also they were saying that when we go to India we are all right and when we come back again we come down. Luckily now we have an ashram, which is a very good thing. To have an ashram itself is I must say, is a very, very positive thing because that is how Ganesha is established here. So ashram is here for a collective living, but collective living of spirituality. It's not just living here, but it is of spirituality. And we have to know certain things about the discipline that we have to keep is very important. It's not just a house where some people have gathered together to live together, but it has to have a discipline. Then only you will be helped. Because if you do not come to the ashram with this idea that you are going there to ascend yourself, it will make no difference whether you stay in the house or you go in the ashram. So there are two types of meditation, two types, where one is the meditation where we can call it the antarmana, that we meditate inside ourselves to see for ourselves what's wrong with us and how we have to correct, what we have to do about it. And another is bahirmana, is outside. How we have to live outside. You have to have a discipline which is not imposed on you, but very happily which you have accepted and have imbibed. For any art, say in India, I don't know here, but you have to put yourself into a rigorous training to achieve any height. You cannot haphazardly move about it. You cannot take just easily everything. In Sahaja Yoga, there is no tapascharya, there is no penance for you. All blessings. But one should not get lost with those blessings if you have to really get into yourself in its full depth. So for the antarmana, it is important that you all should meditate morning and evening every day. Is alright even if you do not brush your teeth, but you must meditate. It's an important thing. That is the reason I find that in the West people go on catching, again cleaning, again catching. Every time I find somebody is suffering from either for some sort of a conditioning or say some sort of a badha or sometimes it's ego or something. It comes and goes. It is not something that is detached permanently. As we have to take our bath every day, we have to wash ourselves every day. In the same way, we have to wash ourselves within. So, meditation is the antarmana tapaha, as you can call it. But it's not such a tapaha
You don't have to go to Himalayas and sit there. You have to just do this meditation early in the morning. In the Sahaja Yoga system, I would say the best that is working out is in Germany and in Austria. These two. And also England, but not to that extent. I would say these two are working out the best. And thirdly, in Rome. They too have ashrams of the same kind. But for them, it is very important to achieve the heights of surgery. Absolutely, nothing is more important. Invariably, in all these ashrams, I've seen people get up at 4 o'clock. I also get up every day at 4. Then I may sleep later on, but at 4 o'clock I'm up. They take their baths, get ready for the pujas, and then sit down and do about 5-10 minutes puja of the photograph, and then meditate. Then they go and have some breakfast or something. Then, when they come home from work, also they sit down together to meditate. That's the collective part of it. Or discuss whatever is to be done, about how are we to propagate Sahaja Yoga. They just talk about Sahaja Yoga. Or they decide what should be done, what is the best way to solve the problems of Sahaja Yoga. And then in the night before sleeping, invariably, all of them, one and all, even children before sleeping, soak their feet in the water, sit for meditation and sleep. That's why I find Austria has come up so well. And Germans. Germans are like that. If something gets into their heads, for them, that's the most important thing, then they do not sort of fickle out. They don't have any compromises on those points. They make their body work hard. Now, what is the tapa in this thing? The penance. That our body is used to some sort of a life. India also, we are all like that in India. Everybody will get up in the morning and they will sit for puja or they will sit for meditation. I mean, that goes without saying, we don't have to tell them. Because that's the traditional thing to do in India. Always, when they get up, have their bath, they always do some puja. All of them. If they are Christians also, they'll sit down and pray. Muslims, they'll do namaz. That's a kind of a practice and a breeding of the family. Here I find that the parents do not take the responsibility to pass on any information to children about disciplining themselves, because children are also extremely aggressive. They don't want to know about it. So the parents also dare not tell them that it is good for you, please do it this way, it is better that you meditate. They are afraid that they may lose their children if they tell them like this. Or you pray, or you get up at this time. You dare not tell them that you get up at this time. This is the greatest crime in the West. If you tell them that you have to get up at 4 o'clock, it's like the worst punishment. But once you start getting up in the morning, you'll get the habit and then you sleep early. Then you can sleep early. Getting up in the morning really will help you for the whole day. So start this kind of a practice. You must meditate every day. And this is the reason why I find people, whenever I come, they're again caught up. Something gone wrong. This is wrong, that is wrong. They're caught up here and there. Why should you? Day by day, you must rise. Day by day, you should be at a much higher state. And this new breeding has to come within us, that we are Sahaja Yogis.
And we are not here only just to have good food and to have nice time or nice meetings, but we are here to become those unique personalities which are required to raise the humanity to a higher state. So you have to be now responsible for yourself. You have to look after yourself. And you have to tell yourself, Mr. So and so, Mrs. So and so, please now behave yourself. Otherwise, Sajoga is lost. It's not going to help you much. We might increase in quantity, but quality wise will be missing. And one attack of negativity can finish such a quantity that we think is too much. It has happened once. So now all of you must develop that dedication to yourself to find out what's your problem and how you have to correct. If it is done every day, I can assure you, you will have no problem of any kind. Your thoughts will stop, your problems will be solved, and you'll have no catches at all because you've washed them off. But if you leave them on your being, then they grow and they become big. So there should be no lethargy as far as meditation is concerned, but joyfully you'll start doing after some time. You won't be happy if you have not done it. But in the beginning, you'll have to goad yourself and tell yourself that this body has to be cleaned. But more than that body, this mind and intellect, both of them are to be correct. To be an instrument of God, we have to be perfect personality. Otherwise, we may not be able to communicate the message of Saj Yoga in the proper way. Many people say that we are surrendered to Mother and we are surrendered to her, and as surrendering, we'll get everything. But what are you surrendering? Is that a clean heart or a heart full of all kinds of wrong things? Or is that the intelligence, which is a very superior type of clean intelligence? Or else are you coming out with all your arrogance? So though there is the Ganges of Sahaja Yoga flowing, still you have to have the depth of a pitcher. A stone cannot fetch any water. Same with children. Of course, as they'll be going to India, I am sure they'll form proper routines and they'll form proper meditation methods. It is obvious that we have never had the sense of divinity in the West. Whatever we had, whatever we got from the church or from any synagogue or something like that, which was only Sunday to Sunday, Sunday to Sunday. For a Muslim, it is Friday to Friday, Friday to Friday. Next. But that has led them nowhere. So we have to do something about it. Problems will be solved in no time. You don't have to sit down and contemplate and worry how will you solve your problem. It will be solved. But what cannot be solved is the habits you have developed. Habits of lethargy. I can understand in London if the people are lethargic, but they are not. They have become extremely hardworking
active, and also dedicated. How they have achieved it? Only by knowing that this dedication brings forth all the cleansing and all the powers. Now, supposing this instrument is not clean, you won't be able to even hear me. It is useless. So, our instrument has to be perfect to manifest Sahaja Yoga. If it is not, all the defects can have double effects. Like, first, it will affect you. You can never feel the full uh, advantage of Sahaja Yoga. And secondly, it will affect the people who will meet you. And gradually they'll find out there's something wrong with you. Some sort of a subdued madness, they'll say, this Sahaja Yoga is. Because I don't find anything great about this man. He's halfway here, halfway there. Once you start getting deeper into your being, you'll be amazed that you can develop such capacities that you will be amazed at yourself. Of course, there are blessings, there are miracles. But think of your own capacities. What are your capacities? How far are you able to do something about curing people? We have few people in Bombay and very few people in Pune also. But they are available for curing. Some of them are going to villages. Now they have asked me to give them a jeep so they could take a music party to the villages and sing there and achieve a greater number of surgeries. But when they come back, immediately, whether they come in the daytime or in the night, immediately they wash their feet before the photograph. Also, to కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానము. భవసాగరం గురించి తెలుగు అనువాదము. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్లో జరుగుతున్న మొదటి పూజ ఇది. అనేక ప్రదేశాల నుంచి వచ్చిన మిమ్మల్ని అందరినీ చూస్తున్నందుకు ఆనందంగా ఉంది. పూజ ద్వారా మీరందరూ వైబ్రేషన్స్ను ఎక్కువగా పొందడం ద్వారా మీ ధ్యానంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. అలా కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ధ్యానంలో కిందికి రాబడతారు. ఇక్కడ ఆశ్రమం ఉంది. ఆశ్రమం అంటే సామూహికంగా ఉండటం, అనగా ఆధ్యాత్మికతలో సామూహికంగా ఉండటం. ఇక్కడ ఉంటున్నప్పుడు క్రమశిక్షణను కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది. ఆశ్రమంలో ఉన్నప్పుడు మీ యొక్క ఆధ్యాత్మిక ఉత్థానము జరుగుతుంది. మరి ధ్యానము 2 రకములుగా ఉంటుంది. మొదటిది అంతర్మన, మన లోపల ధ్యానం చేస్తాము. మనల్ని మనము చూసుకుంటాము. మన లోపల లోపాలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా సరిచేసుకోవాలి అని. రెండవది బహిర్మన, బహిర్గతంగా అనగా మనం ఎలా జీవిస్తున్నాము అని. మన లోపల క్రమశిక్షణ ఉండాలి, కానీ అదే కండిషన్గా ఉండకూడదు. సంతోషంగా ఒప్పుకునే విధంగా ఉండి
మనంత మనంగా లక్షణాలను అలవర్చుకోవాలి. ఉదాహరణకి ఇండియాలో ఏదైనా కళ రావాలి, దానిలో నిష్ణాతులు కావాలి అంటే శిక్షణ అనేది చాలా కఠినంగా ఉంటుంది. అంటే ఈజీ వేలో ఏది కూడా తీసుకోరాదు. పట్టుదల, నిబద్ధత అనేది అవసరం. సహజ యోగాలో తపస్సు చేయడం లాంటివి ఏమీ లేవు. మీకు వచ్చేది ఆశీర్వాదమే. ఈ ఆశీర్వాదము కంటిన్యూస్గా ఉండేటట్టు చూసుకోవడమే. మరి అంతర్మనలో ముఖ్యమైనది మీరందరూ ప్రతిరోజు ఉదయము సాయంత్రము తప్పకుండా ధ్యానం చేయాలి. అంటే మీరు ఏది చేసినా చేయకున్నా ధ్యానాన్ని మరవద్దు. వెస్ట్లో చూసినట్లయితే అందరూ క్యాచెస్ తెచ్చుకుంటున్నారు, క్లీనింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ తెచ్చుకుంటున్నారు, మళ్ళీ క్లీనింగ్ చేసుకుంటున్నారు. అందరికీ ఇది అలవాటైపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే ఏదో ఒక రకమైన ఇబ్బందితో బాధపడుతున్నారు. అది అహంకారం కావచ్చు, కండిషనింగ్ కావచ్చు, క్యాచెస్ కావచ్చు, క్లీనింగ్ చేసుకుంటున్నారు మళ్ళీ. కానీ శాశ్వతంగా ఆ డిటాచ్మెంట్ గురించి చూడటం లేదు. ప్రతిరోజు మనము స్నానం చేసి క్లీన్గా ఎలా ఉంటామో మరి మన లోపల శుద్ధి చేసుకున్నప్పుడే అంతర్మన సాధ్యమవుతుంది. ఇది తపస్సు కాదు. అంటే ఏ హిమాలయాలకో అడవులకో వెళ్ళడం లేదు. ప్రాతకాలం లేచి మీ ధ్యానము మీరు చేసుకుంటున్నారు. మరి జర్మనీ మరియు ఆస్ట్రియాలో చక్కగా వర్కౌట్ అవ్వడం జరిగింది. రోమ్లో కూడా అదే విధంగా జరిగింది. మరి వాళ్ళందరిలో చాలా ముఖ్యమైనది ఏంటంటే ధ్యానంలో ఉన్నత స్థితికి చేరుకోవడం. శ్రీ మాతాజీ తన గురించి ఇలాగా చెప్తున్నారు. నేను ఉదయం 4కే లేస్తాను. మరి మీరు కూడా ఉదయం 4కే లేవండి. చక్కగా ఫ్రెష్ అప్ అయ్యి మీ యొక్క ధ్యానాన్ని సాగించండి. పైన చెప్పిన ఈ ఆశ్రమాల గురించి చెప్తూ వాళ్ళందరూ కూడా సామూహికంగా ధ్యానాన్ని కొనసాగించి వాళ్ళ ఇళ్లకు వెళ్తున్నారు. మరి సహజ యోగా గురించి ఎలా చేయాలి, ఏం చేయాలి అనే అనేక రకాల విషయాలను డిస్కస్ చేసుకుంటున్నారు. రాత్రి పడుకునే ముందు ఫుడ్ సోకింగ్ చేసుకొని కొంచెం సేపు ధ్యానం చేసుకొని పడుకుంటున్నారు. మరి ఆస్ట్రియా, జర్మనీలలో చాలా మార్పు వచ్చింది. జర్మనీలో చూసినట్లయితే వారు కూడా బాగా కష్టపడతారు. ఇండియాలో చూసినట్లయితే మామూలుగా అందరూ పొద్దున్నే లేచి పూజ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎవరైనా ఏ మతం వారైనా కూడా అందరికీ ఉదయమే లేచే అలవాటు ఉంటుంది. క్రిస్టియన్స్ కూడా పొద్దున్నే లేచి ప్రే చేసుకుంటున్నారు. అదే ముస్లింలను చూసినట్లయితే ఉదయమే లేచి నమాజ్ చదువుకుంటున్నారు. అంటే అందరికీ ఇది ఒక అలవాటు. తర్వాత వారి వారి దినచర్యలను చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఈ వెస్ట్లో చూసినట్లయితే పేరెంట్స్ పిల్లలకు అన్ని రకాల విషయాలు సరిగా చెప్పటం లేదు. వీటన్నిటిని గురించినటువంటి క్రమశిక్షణ అటువంటిది ఇక్కడ కనబడటం లేదు. ఈ యొక్క ధ్యానం గురించినటువంటి ఇంపార్టెన్స్ను పిల్లలకు చెప్పి ఉదయమే లేపి వాళ్లకు ఇలాంటివన్నీటువంటి అలవాటు అయ్యేటట్టుగా చూసుకోవాలి. కానీ చాలా స్ట్రిక్ట్గా చేసినట్లయితే ఇది ఇక్కడ చాలా నేరము, వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చినట్టే అవుతుంది. సో ఇలా కాకుండా మీరందరూ కూడా రాత్రి తొందరగా పడుకున్నట్లయితే ఉదయము ఈజీగా లేవగలుగుతారు. ఇది మీకు చాలా సహాయం అవుతుంది. మీ యొక్క రోజు మొత్తము చక్కగా జరుగుతుంది. ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి, క్రమం తప్పకుండా చెయ్యాలి. రోజు సాధన చేయడం వలన ధ్యానంలో చక్కటి గ్రోత్ అనేటువంటిది జరుగుతుంది. క్రమేణా ఉన్నత స్థితికి చేరుకోవాలి. మంచి సహజ యోగులుగా మారాలి అనేది మీ లోపల ఉండాలి. మంచి ఫుడ్ తీసుకోవడము, మరి సమావేశాలు పెట్టుకోవడము కాదు కదా. మనందరము ఇక్కడ ఉన్నది మన సమాజంలో ఉన్న అందరినీ
చక్కని వ్యక్తిత్వం గల మానవులుగా ఒక ఉన్నత స్థితికి చేరుకునే విధంగా తీర్చిదిద్దడానికి. ఎవరి ఉన్నతికి వారే కారకులు. కాబట్టి మనల్ని మనం చక్కగా చూసుకోవాలి. మన గురించి మనం చెప్పుకోవాలి. ఈ విధంగా ఉండాలి. మన లోపల ఫలానా మార్పు రావాలి అని మనమే అనుకోవాలి. అలా కాకుండా ఉంటే సహజ యోగా ఏ విధంగానూ కూడా మీకు సహాయపడదు. మరి సహజ యోగాలో ఎంతమంది ఉన్నాము అనే కంటే ఉన్న వాళ్ళందరూ సరిగ్గా ధ్యానం చేస్తున్నారా, సరి అయిన సమతుల్య స్థితిలో ఉన్నారా అనేది ముఖ్యమైనది. ఎక్కువ మంది ఉండటం అనేది ముఖ్యము కానే కాదు. ఎందుకంటే క్వాలిటీ లేనట్లయితే ఒక్క నెగటివిటీ తోటి అందరూ కొట్టుకొని పోతారు. మరి మన లోపల చక్కని డెడికేషన్ ఉన్నట్లయితే మనం ఎలా ఉన్నాము, ఏం తప్పు ఉంది, ఎలా సరిచేసుకోవాలి అని తెలుస్తుంది. ప్రతిరోజు మనం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలు ఉండవు. మీ యొక్క ఆలోచనలు ఆగిపోతాయి. అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి. మీ యొక్క క్లెన్జింగ్ అనేది చాలా బాగా జరిగిపోతుంది. మీలో సోమరితనం లేదా లేజినెస్ అనేది లేకుండా పోతుంది. ధ్యానం అనేది సంతోషకరమైనది. మరి ధ్యానం చెయ్యకుంటే మనం ఆ రోజు ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది. మీ లోపలికి మీరు వెళ్ళండి. రోజు క్లెన్జింగ్ జరగాలని మన శరీరంతో పాటు మన మనస్సు కూడా ఎటువంటి ఆలోచన లేకుండా శుద్ధిగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం చేయవలసినటువంటి పనిని ఖచ్చితంగా సరి అయిన పద్ధతిలో చేయగలుగుతాము. చాలామంది అంటుంటారు, శ్రీ మాతాజీకి శరణాగతి అయ్యాము అని. మరి ఏం శరణాగతి అయ్యారు? శుద్ధమైన హృదయమా? ఏమిటి మీరు చేసే అవివేకపు పనులు? మీ యొక్క సుపీరియారిటీనా అని రకరకాలుగా శ్రీ మాతాజీ అడుగుతున్నారు. మరి సమస్యలు అనేవి వాటంతటవే తీరుతాయి. సమస్యలు తీరలేదు అంటే అవి మీ అలవాట్లే, మీ యొక్క సోమరితనమే. మనం ఒక చక్కని ఇన్స్ట్రుమెంట్గా మారాలి అంటే, అది కరెక్ట్గా ఉండాలి. అలాగే మనము భగవంతుని సామ్రాజ్యంలో ఉన్నాము. భగవంతుని యొక్క ఉపకరణంగా ఉండాలి అంటే మొదట మనం ఎప్పటికప్పుడు శుద్ధిపరచుకోవాలి. ఒక ఉన్నత స్థితికి చేరుకోవాలి. అప్పుడే మనము సహజ యోగాకు ఉపయుక్తంగా తయారవుతాము. ఎప్పుడైతే ధ్యానంలో లోతులను చూస్తామో మన శక్తి సామర్థ్యాలను చూసి మనమే ఆశ్చర్యపోతాము. శ్రీ మాతాజీ ఇలాగా చెప్తూ, నా ఆశీర్వాదాలు మీ అందరికీ ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటాయి అని అంటున్నారు. ఇది ఈరోజటి సారాంశము.